నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, మన ఎపిసోడ్లో భాగంగా మీ సందేహం మా సందేశంలో కాల్ ఎవరో చూద్దాము, వారి సమస్య ఏంటో కూడా విందామా? అలాగేనమ్మా. హలో హలో, కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటి? నూకరాజు. నూకరాజు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తొంగలం. డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం నూకరాజు గారు. నమస్కారం సార్. మీరు అక్కడ వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి నేను ఫాలో అవుతున్నాను సార్ మిమ్మల్ని. ఆహా, అప్పటి నుంచి 25 ఏళ్ల క్రితం. సార్, అదే మోషన్స్ అంత ఫ్రీగా అవ్వాలంటే మరి ఏం చేయాలి చెప్పారు, కానీ అది ఇంకా మోషన్ బాగా అవ్వకపోతే మరి ఎనిమా చేసుకుంటాను సార్ ప్రతిరోజు. మరి అవునండి, తప్పట్లేదు సార్. అదేలేండి. మీ వయసు ఎంత అండి? 76 నడుస్తుంది సార్. బాగా నడుస్తుంది అంటే మోషన్ అసలు నీళ్లు తాగినా మీకు రావట్లేదండి? వస్తుంది, కానీ సాయంకాలం అయ్యేసరికి కొంత ఉండిపోయినట్లు అలాగా ఫీలింగ్ వస్తుంది సార్. అంటే మళ్ళీ ఆకలి వేయకపోవడం ఇదంతా కొద్దిగా తగ్గిపోతుంది. అదేలేండి. మీలాగా ఎవరన్నా పెద్ద వయసులో ఉన్నప్పుడు కొంతమందికి ప్రేగుల్లో కదలిక తగ్గటం వల్ల, కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల కూడా కిందకి పూర్తిగా నీళ్లు తాగిన జరగదు మోషన్. అది వెళ్ళకపోతే ఆకలి తగ్గిపోతుంది, అరుగుదల తగ్గిపోతుంది, తినాలనే వాంఛ కూడా తగ్గిపోతుంది అనమాట. అందుకని ఇక మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ నీళ్లు త్రాగటము, మంచి ఆహారం తింటాము, అన్పాలిష్డ్ ధాన్యాలు తింటాము, ఇలాంటివన్నీ తిని ఎన్ని ప్రయత్నాలు చేసినా మోషన్ నీకు ఫ్రీగా రావట్లేదు, సహజంగా రావట్లేదంటే అప్పుడు అన్నిటికంటే ఎనిమా చేసుకోవటం అనేది సైడ్ ఎఫెక్ట్ లేని పని. మీరు ఆల్రెడీ చేస్తున్నారు, దానివల్ల కొత్త నష్టం ఏమీ రాదు మీకు. కాకపోతే అది ఎనిమా డబ్బా లేకపోతే న్యాచురల్ గా మోషన్ మీకు రాదు, అది అలవాటు అయిపోతుంది. ఇక సబ్బు నురుగుతో చేసిన మెడికేటెడ్ ఎనిమాలు కానీ అట్లాంటి చేయకూడదు. సోప్ వాటర్ ఎనిమాలు కానీ మెడికేటెడ్ ఎనిమాలు కానీ మనం రోజు చేస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనం చేసేది ప్లెయిన్ వాటర్ ఎనిమా కదా, ప్లెయిన్ వాటర్ ఎనిమాకి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కానీ మీరు గోరువెచ్చని నీళ్లు, అంతకంటే కొంచెం వేడి నీళ్లు ఉదయం తీసుకుని నిద్ర లేచిన వెంటనే 1.5 తాగండి. అది కంటిన్యూ చేయండి. ఒక 2 గంటలు 2.5 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 8-8:30కి ఈ లోపు ఏం ఆహారం తినకుండా మళ్ళీ 1.5 దాకా తాగేసేయండి రెండోసారి కూడా. అలా 2 times మోషన్ అయింది అనుకోండి, నీళ్లు త్రాగితే పర్వాలేదు. లేకపోతే ఒకసారి అయిన తర్వాత నీళ్లు తాగి అయిన తర్వాత అప్పుడు ఎనిమా కావాలంటే 1 గంట ఆగి 1.5 ఆగి మళ్ళీ చేసుకోవచ్చు అండి మీరు ఎనిమా. అది ప్రేగులు క్లీన్ అవ్వడానికి అది మంచి సొల్యూషన్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, మీరు కంటిన్యూ చేయొచ్చు దాన్ని. అట్లాగే ఇలా మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను సార్. ఒకటి వదలని, ఏ పని ఉన్నా వదలను సార్. అవునండి, బతికి ఉన్నామంటే కూడా దారి వల్ల సార్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అవునండి నేను అలా వండగలిగాను సార్. లేకపోతే సరికి నాకు అప్పుడు మీ చేయక ముందు మాత్రం చాలా ట్రబుల్స్ ఉండేవి సార్. ఇబ్బంది ఉండదండి, ఇప్పుడు చెప్పినట్టు కొంచెం చేయండి అమ్మా, చక్కటి పరిష్కారం వస్తుంది మీకు. సార్, తరువాత ఈ షుగర్ ఒకటి అంటే నేను అన్ని చేస్తున్నాను, చేసినా కూడా అది మరి అంటే మీరు చెప్పినట్లే అన్ని అంటే పిండి పదార్థాలు అసలు తగ్గించేసి అన్ని చేస్తున్నాను. అది మార్నింగ్ మాత్రం 140 లోపల వస్తుంది రావటం, 130, 120 అలాగ ఉంటది. ఈవినింగ్ మాత్రం మళ్ళీ కంప్లీట్ ఉండదండి. 119, 130 నార్మల్ గా ఉంటున్నది. నార్మల్ గా ఉన్నట్టు సార్. అది లంచ్ నార్మల్ అట్లా ఉంటే లంచ్ తిన్నాక మార్నింగ్ ఉన్నది అంటే ఈవినింగ్ డిన్నర్ తిన్నాక మీరు వాకింగ్ చేయండి, దానివల్ల ఫాస్టింగ్ లో షుగర్ నార్మల్ కి వస్తుందండి. అలాగేనండి, మీకు డిన్నర్ తిన్నాక వాకింగ్ చేయడంతో పాటు షుగర్ కంట్రోల్లోకి బాగా రావాలంటే మీరు నమలగలిగితే కాస్త మల్టీగ్రెయిన్ పిండి రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ, రాగి రొట్టెలు కానీ అని పెట్టుకుని చేసుకుని దాంతో భోజనం ఎక్కువ చేస్తుండండి. అన్నం తగ్గించేయండి. ఒకవేళ నమలలేని దంతాలకు ఇబ్బంది అంటే మాత్రం కొర్రల అన్నం కానీ, క్యూనోవా రైస్ కానీ, రాగి ముద్ద కానీ, ఇట్లాంటి అన్నము 35% అంత ఉండాలి, 60-60% కూరలు ఉండాలి. ఇలాంటి కాంబినేషన్లో పెద్ద వయసు వారు పెట్టుకుంటే వాళ్ళకి షుగర్ తగ్గడానికి ఇది మంచి అవకాశంగా కలుస్తుంది అనమాట. అంటే కూరల్లో పప్పు వేసుకుంటే ఆకుకూరలో కానీ కూరగాయల్లో కానీ కొంచెం రక్తంలో చక్కెర స్పీడ్గా పెరగకుండా ఉంటుంది. ప్లెయిన్ కంటే కూడా పప్పు వేసి వండుకోవడం చాలా మంచిది అనమాట. ఇలా మార్చుకుంటే మీకు డయాబెటీస్తో పాటు కాన్స్టిపేషన్ కూడా బాగా తగ్గడానికి ఈ ఆహార నియమాలు ఉపయోగపడతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, ఉంటాను సార్. నమస్కారం అండి.